మార్కెట్కి వెళ్ళావా ఎవరితోటని తిరగడానికి వెళ్ళావా? అదేంటి అలా అంటారు? ఏమో ఎవరికి తెలుసు ఎవరితో కులుకుతున్నావో. ఏం మాట్లాడుతున్నారండి? మీకు అర్థమవుతుందా? మీలాంటి ఆడవాళ్ళకి అలవాటేగా, మొగుడున్నాక కూడా ఇంకోళ్ళతో కులుకుతూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడద్దు. వాడెందుకు వచ్చాడు? ఓ అది లక్ష్మి ఆంటీ ఏదో పూజ చేశారు, ప్రసాదం పంపించారు. ఆహా, ప్రసాదం అని చెప్పి నన్ను పిచ్చోడు చేద్దాం అనుకుంటున్నావా? ఆ? ఏమైందండి? ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించకే. ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? తమ్ముడు లాంటివాడు. ఆహా, నువ్వు చెప్పిందల్లా నమ్మాలా నేను? నమ్మకండి అయితే. ఇంత అనుమానం ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నట్టో. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రతిదానికి అనుమానిస్తున్నారు? నేనేం తప్పు చేయట్లేదండి. ఎవరికి తెలుసే? చందంటే ఎవరు? ఎవరు చందు? నాటకాలు ఆడకే. ఎవరో తెలియకుండానే ఫోన్లో మాట్లాడుతున్నావా? మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇదేనా నువ్వు చేస్తున్న పని? నేను లేనప్పుడు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావే? అసలు నేను ఏ తప్పు చేయట్లేదండి. ఎందుకు ప్రతిదానికి అనుమానిస్తున్నారు? ప్లీజ్ వినండి. వాడే కాల్ చేస్తున్నాడు. ఈరోజు మీ సంగతి ఏంటో తేలుస్తా. రే, ఎవర్రా నువ్వు? సార్ నేను డెలివరీ బాయ్ మాట్లాడుతున్నా. మీకు ఒక పార్సల్ వచ్చింది సార్. నేను మీ లొకేషన్ దగ్గరే ఉన్నా. హాయ్ సార్, నేను మనా గిఫ్ట్ నుంచి వచ్చాను. మాయా గారు. ఏం కావాలి? అది ఒక గిఫ్ట్ ఆర్డర్ పెట్టారు సార్ వాళ్ళు. ఏం గిఫ్ట్? వాళ్ళ యానివర్సరీ ఉందండి సార్. వాళ్ళ హస్బెండ్ కోసం స్పెషల్గా ఆర్డర్ పెట్టారు. మీరు? నేనే తన హస్బెండ్ని. అవునా? ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే. ఎక్కడికి మాయా? నా మీద నమ్మకం లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? మాయా, నిన్ను అనవసరంగా అనుమానించాను. నీతో ఎంత తప్పుగా బిహేవ్ చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే నమ్మకంతో నిలబడాలి. ఒక మార్కెట్కి వెళ్తే డౌట్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే డౌట్, అంత అనుమానం ఉన్నప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి?